హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేస్తాయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, మేమైతే మా మామయ్య వాళ్ళ అమ్మాయి సీమంతంకి అయితే స్టార్ట్ అయ్యామండి. నిన్నైతే మామయ్య వాళ్ళ అమ్మాయి సీమంతం అయిందనమాట వైజాగ్లోని. సో దానికోసం అయితే మేము మమ్మీ డాడీ నేను చెల్లి స్టార్ట్ అయ్యాము. మా పొట్టిది కూడానండి. అంటే మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇంట్లో టిఫిన్ అయితే చేయలేదు. సో అక్కడ డాడీ ఇక్కడ టిఫిన్ బాగుంటుందంటే అక్కడ ఆగి టిఫిన్ చేసాము. యాక్చువల్గా అయితే నిన్న ఎక్కడ చూసినా అన్ని టిఫిన్ షాప్స్ క్లోజ్ చేసే ఉన్నాయి. ఎందువల్ల ఏంటోనండి, మొత్తం వెతుక్కుంటూ ఒక్క దగ్గర అయితే ఉంది. డాడీ అన్నారు ఇక్కడ తెలిసింది బాగుంటుంది అనేసి అంటే, సో అక్కడైతే ఆగేసి టిఫిన్ చేసేసామండి. మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల ఇంట్లో తినడం అవ్వలేదన్నమాట. సో బయట ఎక్కడో దగ్గర తినేద్దాంలే అన్నట్టుగా అయితే మేము టిఫిన్ చేసేస్తున్నాము. ఆ తర్వాత ఏంటి, టిఫిన్ చేసేసి స్వీట్ అయితే తీసుకుందాము, అంటే సీమంతంకి స్వీట్ ఇస్తారు కదండి. సో స్వీట్ తీసుకుందాము అంటే డాడీ అన్నారు అంబికాలో బాగుంటుందమ్మా అక్కడ తీసుకుందాము అన్నారు. సో అయితే మేము ఏంటంటే పెందుర్తిలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, అక్కడ అంబికాలోనైతే తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా మేమైతే సుజాత నగర్ వెళ్ళాలి. సుజాత నగర్ దగ్గర ఒక ప్లేస్ అనమాట. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు కదండి, తమ్ముడు అనమాట, పిన్ని వాళ్ళ అబ్బాయి. తినేమో మామయ్య వాళ్ళ కూతురు, ఇద్దరు రిలేటివ్సే. సో మాకు కొంచెం స్పెషల్ అనమాట. సో అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయాము. తర్వాత ఇక్కడ ఆగేమో అంబికాలోని స్వీట్స్ అయితే తీసుకుంటున్నాం. పాపమ్మ పొట్టికి అయితే ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంది, గులాబ్ జామ్ కూడా కావాలన్నది. మొన్నే కదండి ఫీవర్ తగ్గింది, అందువల్ల మనం వాళ్ళ అమ్మ అయితే వద్దు నేను కొనని అనేస్తుంది. కొంచెం పేచీ పెట్టింది. ఫైనల్గా వచ్చేసాము. మా ట్విన్స్ మొబైల్ అయితే మాకు వెల్కమ్ చెప్పారు. ముగ్గు చూడండి ఎంత బాగా పెట్టారో, కానీ అందరూ తొక్కేస్తున్నారండి. ఇలాంటి అకేషన్స్ టైంలో ఇంత మంచి ముగ్గు పెడితే తొక్కేస్తారు కదా. సో పలకరించేస్తున్నారు. వీడు చూడండి, వీడు తమ్ముడు అనమాట. మావయ్య వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ అనమాట. ఆ తమ్ముడు అంటున్నాడు నన్ను వీడియోలో పెట్టకపోతే మాత్రం ఊరుకోనని చెప్తున్నాడు. వాడిని కూడా క్యాప్చర్ చేస్తాను. తినేనండి ఇప్పుడు ఎవరైతే బేబీ పుట్టబోతుందో వాళ్ళ ఫాదర్ తమ్ముడు రవి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ కూడాను. తొందరగా మంచి బేబీ తోటి ముగ్గురు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే రమ్య, తన దగ్గరికి వెళ్ళాం, కొంచెం బ్లెస్సింగ్స్ అవి చేసాం అనమాట. క్యూట్గా ఉంది కదండి, ఎవరి దృష్టి తగలకూడదు. చాలా మంచిగా బాగా అయిందండి మొత్తం అంతా. మేము వెళ్ళేసరికి కొంత ప్రాసెస్ అయితే అయ్యిందండి. మిగతా 50% అయితే మేము కంప్లీట్ చేస్తాం అనమాట. వెళ్ళి ధూమ్ధామ్ అంటే వెళ్ళామంటే ఎక్కడైనా రచ్చరంబోలే అనమాట. అందరం కలిసి సరదాగా స్పెండ్ చేస్తాం కదా, ఫ్యామిలీ గెట్ టుగెదర్. అంటే మొన్న ఫంక్షన్కి అయితే మిస్ అయిపోయామండి. రాయగడ వెళ్దాం అనుకున్నాము కానీ చాలా మిస్ అయ్యాము. అదే అనుకుంటున్నాము, వెళ్దాం అనుకున్నాం. పాపం హ్యాపీ తల్లికి బాగాలేదనమాట. దానివల్ల అందరం డ్రాప్ అయిపోయాం. ముందు రోజు వరకు వాళ్ళు మా ఇంట్లోనే ఉండి హాస్పిటల్కి అది తీసుకొని వెళ్ళడం చాలా ఎక్కువ వచ్చిందండి దానికి. ఫీవర్ అదిను, థ్రోట్ ఇన్ఫెక్షన్ అది వచ్చింది. పాపం వణికిపోయింది కూడానండి. అదే అనుకుంటున్నాం, మొన్న వెళ్ళలేకపోయాము, ఈ ఫంక్షన్కైనా అటెండ్ అవ్వాలి కంపల్సరీగా అన్నట్టుగా వెళ్ళాం అనమాట. రాయగడ వెళ్ళి అక్కడ అన్నీ కొనుక్కుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఏంటోనండి మొన్న ఇది వరకు ఫంక్షన్ కూడా మిస్ అయిపోయాను. ఇప్పుడు కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ వెళ్ళలేకపోయామండి. డాడీ అన్నారు ఈ మధ్యలో ఒకసారి వెళ్దాంలే అమ్మా అని అన్నారనమాట. సో వెళ్ళాలి ఒకసారి. తర్వాత మేమైతే రమ్యకి మంచిగా బ్లెస్సింగ్స్ అవి ఇస్తున్నాం. చెప్పులు వేసుకున్నాను, అవి కొంచెం పక్కన పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా తనకి మంచి బేబీతోటి హ్యాపీగా డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తిను మ్యారేజ్ టైంకి అయితే నేను ఇంకా అప్పటికి ఛానల్ లేదనమాట, లేకపోతే తన మ్యారేజ్ కూడా నేను క్యాప్చర్ చేద్దాను. చక్కగా మంచి బేబీతోటి హ్యాపీగా ఉండాలి రమ్య, నువ్వు ఆల్ ద బెస్ట్ రా. చాలా క్యూట్గా ఉంది కదండి. తర్వాత ఏంటంటే అక్కడ మంచిగా అందరూ ఉంటారు కదా, ఫ్యామిలీ ఫంక్షన్ అంటే ఇంక తెలిసిందే కదండి. అంతా స్వీట్స్ తీసుకొచ్చారండి, భలే చేశారనమాట. స్వీట్స్ అన్ని డిఫరెంట్ పంచదార చిలుకలు, తర్వాత ఈ పాతకాలం కదండి, చాలా మందికి తెలిసి ఉండవు కూడాను. పంచదార చిలుకలు, పొంగులు అనేసి ఉంటాయండి, అవన్నీ అనమాట పెట్టారు అక్కడ. అన్ని చక్కగా ఫ్రూట్స్, స్వీట్స్ అన్ని మంచిగా అరేంజ్ చేశారు. ముందుగా పసుపు కుంకుమ తిని అక్క అవుతుంది అనమాట. పసుపు కుంకుమ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఫ్రూట్స్, స్వీట్స్
మంచిగా అరేంజ్ చేసేసారనమాట. అవన్నీ ఒక్కసారి అలా క్యాప్చర్ చేసేసాను. అందరూ భలే సపోర్ట్ చేస్తున్నారండి నా వీడియోస్కి అయితే మాత్రం. ప్రతి ఒక్కరును చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మా మామయ్య కూడా వచ్చి నన్ను వీడియో తీసి అనేసి చెప్తున్నారనమాట. వెళ్ళగానే అక్కడ కొంచెం ఉంటాయి కదండి ట్రెడిషన్, అంటే గంధం అది పెట్టి బొట్టది పెట్టి తాంబూలం అది ఇస్తున్నారనమాట అందరికీను. సో చెల్లికి నాకు మమ్మీకి అందరూ లైన్ కూర్చున్నాం అనమాట. వాళ్ళ హౌస్ దీనికి ఇప్పుడు జరుగుతున్నది కదండి ఇక్కడ ఫంక్షన్, దానికి ఆపోజిట్లోనే పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. సో దానికి మంచి ప్లేస్ ఉందండి వాళ్ళకి చక్కగా ఫంక్షన్ చేసుకోవడానికి. ఈ పొట్టోలు చూడండి, ఆడున్నాడు కదండి, ఇది వరకు వాడిని క్యాప్చర్ చేసిన వాడు హాయ్ చెప్పండి ఎంతకీ చెప్పట్లేదండి, ఎంతమంది చెప్పిస్తున్నా వాడు చెప్పట్లేదు. క్యూట్గా చబ్బీగా బుజ్జిగా ఉన్నాడు కదండి వాడు. పూర్విక్ హాయ్ చెప్పట్లేదు, వీడు రిద్వాన్ వీడు చెప్తున్నాడు అనమాట. పిల్లలు మంచిగా హాయ్ చెప్తే బాగుంటుంది కదండి, క్యూట్గా ఉన్నాడు, చెయ్యి అయితే ఊపట్లేదు, పడి సిగ్గుపడిపోతున్నాడు బాగాను. అంతా కలిసామండి చక్కగా, చాలా మంచిగా టైం స్పెండ్ చేసాం. ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే తెలిసిందే కదండి, అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఏంటైందంటే ట్విస్ట్, మమ్మీకి చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు మేము క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఆంటీ వాళ్ళు ఎదురింట్లో ఉండేవారట. మేము చాలా చిన్నవాళ్ళం అప్పుడు. మమ్మీకి సడన్గా కలవగానే మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట. అంటే ఎప్పుడో ఫ్రెండ్షిప్ అన్నది ఒక్కసారి వాళ్ళకి కలవగానే ఒక మంచి హ్యాపీనెస్ వస్తుంది కదండి, అలాగే అనమాట. మమ్మీ మంచిగా మా క్యాప్చర్ చేయి అంటే వెంటనే మమ్మీకి ఒక క్లిక్ తీసేసాను అనమాట. తర్వాత చూడండి మా అక్క, వదిన, చెల్లెళ్ళు, పెద్దమ్మ అందరూ అనమాట. ఎంత మాట్లాడుకున్నామో తెలుసా అండి, నవ్వుకొని మాట్లాడుకొని బాబోయ్ చాలా. ఇది ఉంది బుజ్జి ఉంది కదండి మా మామయ్య కూతురు అనమాట. ఎంత గోల తెలుసా అంటే నిజంగానే బాగా సటైర్లు వేసుకొని ఒకరినొకరు సటైర్ చేసుకొని మాట్లాడుకుంటూ చెప్తే నన్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పవే అంటే నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, నాకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం రాదు అని అంటుంది. నేనేమో ఎంత మంచిగా కామెడీ చేసుకొని అందరం అంటే ఏంటేంటో విషయాలు మాట్లాడేసుకుంటూ అందరం సరదాగా, అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట మేము. ఆశ అక్క అంటే అక్క అన్నో ఆశ అంటాను, ఆశ బుజ్జి ముగ్గురు అనమాట. చాలా మంచిగా చిన్నప్పుడు అమ్మమ్మ ఊరు వెళ్తే హాయిగా హ్యాపీగా ఆడుకునేవాళ్ళం అనమాట. చక్కగా అందరినీ క్యాప్చర్ చేశాను, అందరిని ఒకసారి కలిసినట్టుగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మా పొట్టి చూడండి, ఇది మాత్రం ఎవరిని వదిలినా నన్ను వదలదండి, నా దగ్గరే ఉంటుంది. చూడండి ఎంత వీక్ అయిపోయిందో పాపం, ఫీవర్ రాగానే. నాకు నిన్న చాలా బాధ అనిపించిందండి, దానికి ఏమీ తినకూడదు పాపం, ఐస్ క్రీమ్ పెడితే అది కూడా తినకూడదు. దానికోసం మా మమ్మీ అయితే పాపం ఐస్ క్రీమ్ అమ్మో అది ఏడుస్తుందని పడేశారు కూడానండి. అంటే చిన్నపిల్లలు కదండి, కొంచెం వాళ్ళకి తినాలనిపిస్తుంది, అవే ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు. కానీ పాపం పడదు దానికి ఏం పెట్టినా సరే. దట్టు వాళ్ళ అమ్మ ఎంత కేర్ఫుల్గా చూసుకున్నా సరే దానికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. పొట్టిదానికి మంచిగా హెల్తీగా ఉండాలండి. పాపం ఎంత వీక్ అయిపోయిందో, అందరూ అది అడుగుతున్నారు ఏంటి ఇంత వీక్ అయిపోయిందని. ఈ వీడియో అయితే మా పొట్టి తీసిందండి, నిజంగా చెప్తున్నాను భలే తీస్తుంది. అడుగుతుంది మమ్మీ సరిపోతుందా అని అడుగుతుంది అనమాట. ఎంత క్యూట్ తెలుసా అండి, దాని క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అనమాట. తర్వాత చార్వి ఫంక్షన్ కి తీసాను, మొన్న పృథ్వీగఢ్ ఫంక్షన్ కి తీసాను. మీరు హాయ్ చెప్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మా అత్త అంటే మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట, బుజ్జి వాళ్ళ మమ్మీ. ఆ అత్త ఏమో హాయ్ చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. అదేమో అదే చెప్తున్నారు, రోజు నా వీడియోస్ చూస్తారంట, నువ్వు అడుగుతావు కదా రోజు సిరి వీడియోస్ అని చెప్తున్నారు మామయ్య, హాయ్ చెప్పు అనేసి. తర్వాత మేము హారతి ఇచ్చామండి, అంటే అక్క చెల్లెళ్ళు ఇవ్వాలంట కదా. సో మా చెల్లి నేను ఇంకా చెల్లెళ్ళు అందరం కలిసి ఇచ్చామన్నమాట. హారతి ఇచ్చేసాం చక్కగా మంచిగా. అంతే, దీంతో కంప్లీట్ అయిపోయినట్టే. ఈ సీమంతం అయితే దీంతో కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఏమో లంచ్ కోసం అంతా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందండి. సో అందరం చక్కగా హారతి ఇచ్చేసాం. పాట కూడా పాడారండి ఆ వెనకాతలో ఉన్న ఆంటీ అయితే, అబ్బో ఎంత బాగా పాడారో మీకోసం, అందుకే నేను వదిలేసాను అనమాట. అంటే వాయిస్ అలా రాగా పెట్టేశాను. ఆవిడ చాలా బాగా పాడారు. మాకేమన్నారంటే మాకు పాటలు రావు, మమ్మల్ని పాడమన్నారు, మాకు పాటలు రావు అంటే జస్ట్ లిప్ మూమెంట్ ఇచ్చేసేయండి అంటే లిప్ మూమెంట్ అయితే ఇచ్చేసాం. చాలా చాలా బాగా పాడారండి. అంటే ఆవిడ మంచిగా, అంటే ఇదివరకు ఎప్పుడో పాడున్నారో ఏమో కానీ దేవుడి పాటలో
పాడతారేమో కానీ చాలా బాగా పాడారనమాట ఆంటీ అయితే మాత్రం. చక్కగా సీమంతం అంతా అయిపోయింది కదండి, హారతి ఇచ్చేటప్పుడు పాట పాడాలట. సో ఆంటీ అయితే పాడారు. మీకోసం అయితే ఆ పాటను నేను అలాగే పెట్టేశాను అనమాట. అదే కొంచెం టెన్షన్ పడ్డాం కానీ వర్షం పడుతుందేమో అని. ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది, లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం స్టార్ట్ అయిందండి. నిజంగా లక్కీయే, లేదంటే వర్షం పడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అంతా కంప్లీట్ అయిన తర్వాత వర్షం పడింది. నిన్న వైజాగ్లో అయితే మాత్రం చాలా పెద్ద వర్షం పడిందండి. వీళ్ళకి ఫంక్షన్ అంతా ఫినిష్ అయిన తర్వాత స్టార్ట్ అయిందండి వర్షం అనేది. మేమైతే హారతి అంతా ఇచ్చేసాం కదండి. ఆ తర్వాత ఏంటంటే భోజనాల కోసం పిలిచేస్తున్నారు అందరు, రండి రండి అనేసి. మీరైతే పాట వినండి, చాలా బాగుంటుంది పాట, ఆమె పాడారు. అలా తీసుకొచ్చేయండి, తిప్పకండి, పాడండి. వద్దా ఆడపిల్లలు ఇవ్వు, ఆడపిల్లలు ముద్దాడుతున్నా ఇంకా పర్లేదు. స్టార్ట్ చేయాలి. కెమెరా మధ్యకి వచ్చి వస్తుంది. చిన్ని తండ్రి ఎంతటి వాడు బాలకృష్ణుడు, తాత పేరు నిలబడతాడు, అమ్మకి నిన్నటి పాపము నీవు, రేపటి తాతను ఎత్తాత, రేపటి తాతను నీవు, ఇల్లాలి శ్రీమంతం కొడి నిండే సౌభాగ్యం, ఇల్లాలి శ్రీమంతం కొడి నిండే సౌభాగ్యం, దేవతలంతా ఒకటై వచ్చి దీవెనలివ్వాలి, సీతా సీమంతం రంగరంగ వైభవములే, ప్రేమానందం నింగి నేల సంబరములే, కోసల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే. మనిద్దరం ఎంత క్యూట్ ఉన్నాడు, ఎవ్వరు ఎంతమంది వచ్చి మనిద్దరమే క్యూట్ కదా. లేకపోతే అడ్డగా పెట్టింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చూడు, సబ్స్క్రైబ్ బాగా నవ్వు, ఫుల్ స్మైల్ ఇవ్వాలి. అమ్మో ఇవ్వను, క్యూట్గా ఉన్నావు, క్యూట్గా క్యూట్గా.
అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఇవి కొన్ని మెమరీస్ కదండి, మన గ్యాలరీలోనే ఒక మెమరీ ఉన్నది ఉంటుంది కదా, ఎప్పుడు ఇలా అందరం కలిసాము, ఈ టైంలో ఇలా కలిసామన్న మెమరీస్ అయితే ఉంటాయి. సో లంచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి అందరూ వడ్డిస్తున్నారు అనమాట. సాంబార్ చాలా సరదాగా ఉంటుందండి. అంతా కలిసి ఒకసారి ఒక దగ్గర ఉంటే మాత్రం మంచిగా జోక్స్ ట్రాక్ చేసుకోవడం, చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది కదా. సో అదేవిధంగా నేనైతే హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. వడ్డించి తీసుకొని రావాలి అక్కలు వచ్చేసరికల్లా. అబ్బా ఎంత గుడ్ గర్ల్ అమ్మా నువ్వు హాయ్ చెప్పు తల్లి, హాయ్ చెప్పు, హాయ్ చేత చెప్పాలి. అందరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నామండి. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మంచిగా ఆల్ వెరైటీస్ పెట్టారనమాట. అందరం హ్యాపీగా లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. పాపం మమ్మీ అయితే నేను ఏం తినలేదండి, ఎందువల్ల ఏంటో. యాక్చువల్గా మమ్మీకి నాకు అంటే భోజనాలు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే తినకపోయినా చాలా ఇష్టం అనమాట. సో పాపం మమ్మీ ఎందువల్ల ఏంటో నేను అసలు ఏమీ తినలేదు, ఫుడ్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏమీ తినలేదు అనమాట. బలవంతంగా నేను ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఇచ్చినా సరే పాపం తినలేకపోయారు, ఎందువల్ల ఏంటో. అదే అన్నాను, తినకపోతే నీరసం వచ్చేస్తుంది కదా అమ్మని. ఈమె పెద్దమ్మ అవుతారనమాట, మా పిన్ని వాళ్ళ తోటి కోడలు అనమాట. సో అంతా మంచిగా అందరూ వచ్చారు, అందరినీ మంచిగా క్యాప్చర్ చేసాం అనమాట. ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, అందరూ మంచిగా తినేసి ఇంకా మా డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసాం అనమాట. ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ వైశ్యరాజాకి వెళ్ళాం అనమాట. చెల్లి ఏంటంటే పట్టీలు చూస్తానన్నది. సో అందుకని వెళ్ళాక చాలా బాగుంటుందని క్యాప్చర్ చేశాను. ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాను. మరో మంచి బ్లాగ్తో నేను ఉంటాను. నా ఛానల్ కొత్తగా చూసాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తాను. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇటు చూడు